హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర డిజైనర్స్. ఈ వీడియో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటి ఇలా వేస్తున్న వరకు పైన ఒక క్లాత్ కింద ఒక క్లాత్ అనుకుంటున్నారా? ఇదైతే వర్క్ అయిపోయాక స్టిచ్చింగ్కి ఇచ్చినాక కొంచెం డ్యామేజ్ అయితే అయిందండి. దాన్ని అయితే కరెక్ట్ చేస్తున్నాము. ఏంటి డ్యామేజ్ అంటే మనకు నెక్ చుట్టూతో ఒక పైపింగ్ వస్తుంది కదండి, అదే బై మిస్టేక్లీ కట్ అయిపోయింది. దాన్ని అయితే ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాము. ఎలా అంటే ఫస్ట్ ఒక రఫ్ క్లాత్ ఫ్రేమ్ మీద పెట్టండి. దాని మీద అయితే మనం ఏదైతే బ్లౌజ్ పీస్ కట్ చేసామో అది పెట్టేసి టైట్గా క్లిప్స్ పెట్టేసి టైట్ చేసేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే అది టైట్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడైతేనే మనకు వర్క్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అది లూజ్ ఉంటే వర్క్ అనేది నీట్గా రాదు. మనం ఏదైతే డిజైన్ వేసామో అది సెలెక్ట్ చేసుకొని ఆ నెక్ చుట్టూతో దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఇలా వేసుకోవాలన్నమాట. ప్లేస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. దాన్ని సెట్ చేసుకుంటూ మెల్లిగా వేయాలి. అట్ లాస్ట్ అయితే వర్క్ నీట్గా కంప్లీట్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.